అలాంటి నారదాముడు హిందుడు వస్తున్నాడు ఎలాగంటావా బ్రహ్మదేవుడు కొడుకురో నాయన నారదాముడు వారుడా నాయన వచ్చుదామన్నాడు బ్రహ్మదేవుడు కొడుకురో నాయన నారదముడు వారుడా నాయన వచ్చుదామన్నారు నారాయణంటాని నారదాముడు నారాయణంటాని నారదముని నారాయణంటాని నారదాముడు నారాయణంటాని నారదముని బ్రహ్మవట్టాడు నాయన వచ్చుదామన్నాడు నాయన నారదాముడు వారుడు బ్రహ్మపట్నాలు నాయన వచ్చుదామన్నారు నాయన నారదముని వారు బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని కల్లారా చూసి మండపలిగేడు నారదాముడు మండపలిగేడు నారదముని మండపలిగేడు నారదాముడు వారు నారదాముడు వారు మండపలిగేడు నాయన నారదముని వారు నాయన నారదముని వారు అలాంటి నారదామునేంద్రుడు చక్కగా తన తండ్రి గారైన మరి బ్రహ్మ వద్దకు వచ్చి ఏమంటున్నాడయ్యా నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ 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 హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ లకపారాయణ నారాయణ లకపారాయణ వెంకటలయన పవన పురుషున పవన పురుషున బృందావనిలో మురళీలోన మురళీలోన నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ శ్రీమ నారాయణ నారాయణ శ్రీమ నారాయణ నారాయణ లకపారాయణ నారాయణ లకపారాయణ నారాయణ నమో నారాయణ ఓయ్ తండ్రి ఓయ్ తండ్రి పూలక మందన మునేంద్ర వారు యజ్ఞాన సముద్రం పట్టారంట వారు నా పేరు రత్నాలు ఎన్నో ఉన్నాయి తండ్రి నారద మునేంద్ర ఆ విజ్ఞాన తపస్సులాభ్యాలంటే నా వల్ల జరగదు నాయన బాబు మీ వల్ల జరగకపోతే మరి ఎవరు జరుగుతుంది తండ్రి అదా బాబు నీవే వెళ్ళి ఆ భూలోకంలో భృగుమామునేంద్రుడే విజ్ఞాన తపస్సుల విధి విధానం ఎలా ఉందో ఒక్కసారి చూసురా నాయన అలాగే తండ్రి నారాయణ నారాయణ అలాగని నారదామునేంద్రుడు అవుతే నాయన చక్కగా మాట్లాడుకించి ఆ మహానుభావుడు భూలోకానికి వెళ్ళిపోతుంటే భూలోకన భృగుమామునేంద్రుడు విజ్ఞాన తపస్సులో ఉన్నారు ఎలాగంటావా హర 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 మహాదేవ శంభో శంకర నమ శివాయ